హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఈరోజు మనం బెండకాయ ఫ్రై నేర్చుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, పోపులు, కరివేపాకు కొంచెం వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత మనం బెండకాయ కోసిన బెండకాయ, ఉల్లిపాయ కలిపి కళాయిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది అలా మిక్స్ చేస్తుంది కొద్దీ మనకున్న తేమ అనేది పోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 5 మినిట్స్ పోయాక మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న ఒక 10 మినిట్స్లో ఒక మూత తీసేయాలి. మూత తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తేమ అనేది పోయిందా లేదని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ అయినా పర్లేదు, 2 స్పూన్స్ అయినా పర్లేదు. మీకు సాల్ట్ ఎంత పడితే అంత వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఒక స్పూన్ కారం ఒక 2 స్పూన్స్ అయినా పర్లేదు, 1 స్పూన్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అది మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పోయాక మళ్ళీ మూత తీసి మనం ఎగిందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి. నా వాయిస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ, బాయ్.